క్రిస్మస్ దినాలు వస్తున్నాయి. యేసుని పరిచయం చేయటానికి ఏమైనా ప్రార్థన ప్రణాళిక ఉందా? ఏం తినాలా, ఏం కట్టుకోవాలి, ఎవరిని పిలవాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఏ కేకలు కొట్టుకోవాలా, ఏ బెలూన్లు కట్టాలి, ఏ డెకరేషన్ చేయాలి, ఇవే ఉన్నాయా? ఏ బంగారం కొనాలా? పైకి 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 బంగారం పోతుంది కనుక మనం కూడా పైకి 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 పోతాము, అదే కొంటే మంచిది అని. ఇవన్నీ భూ సంబంధమైనవి. అలాగే క్రీస్తు బిడ్డలు చీకట్లో వారికి ఏ అతిశయించడానికి హేతు లేకపోయినా క్రీస్తు పరిమళ వాసన వ్యాపించేవారు ఉండాలి. వాళ్ళే సఫరింగ్ బిలీవర్స్, శ్రమ పొందేవాళ్ళు. వాళ్ళకు కొన్నిసార్లు కష్టంలో అనుకుంటారు, వై మీ, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే రోగం, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నాకే ఈ వేదన, ఎందుకు నేనే ఫెయిల్ అయ్యాను, ఎందుకు నాకే జాబ్ రాలేదు, డిఎస్సి రాలేదు, గ్రూప్స్ రాలేదు, ఏమి రాలేదు, ఎంతకాలం ప్రయత్నం చేస్తున్నా ఏమి రాలేదు అని అంటారు. బైబిల్లో యేసు వైపు చూసిన కొన్ని సందర్భాలు ప్రస్తావించబడ్డాయి. మీరు అనుమతిస్తే కొత్త నిబంధనలో ఒక ప్రస్తావన చూచి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. మాథ్యూ చాప్టర్ 17:8. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరినూ వారికి దే లిఫ్టెడ్ అప్ దేర్ ఐస్ అండ్ దే సా నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. మనం కళ్ళు ఎత్తి చూస్తే ఎవరు కనిపిస్తారు? యేసు తప్ప అందరూ కనిపిస్తారు. వాళ్ళ కళ్ళెత్తి తెరిచి చూస్తే ఎవరు కనిపించినారు? ఇంకెవరు కనపడలేదు, యేసు తప్ప. దే సా నో మ్యాన్, ఇంగ్లీష్లో రాయబడింది. దే సా నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. యేసు ఒక్కడే వారికి కనిపించిన. ఈ 17వ అధ్యాయం రూపాంతర కొండను గురించి జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు వారు 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు వెంట పెట్టుకుని ఆ కొండ మీదకి వెళ్ళాడు. 3 పోతుంటే 12 మందిలో ఇంకా 9 మంది ఉన్నారు కదా, వాళ్ళ కొండ కిందే ఉన్నారు. వాళ్ళు అడగొచ్చు కదా, మేము కూడా వస్తాం ప్రభు అని. అక్కడికి వెళ్ళేది ఎందుకు? పెళ్ళికి కాదు, పేరెంటానికి కూడా కాదు, ఏదో విందు వినోదాలు అయితే మేము కూడా వస్తామని అంటారేమో. ప్రార్థనకు పోతామంటే ఎవరన్నా వస్తామంటారా? వస్తామన్నోళ్ళు కూడా ఆగిపోతారు. కనుక సేమ్ మన టైపే వాళ్ళ టైపే మనము. 9 మంది ఆగిపోయారు, మెజారిటీ ఆగిపోయారు. ప్రభు వారిని ఎందుకో పిలవలేదు, వాళ్ళు ఎందుకో అడగలేదు. బహుశా వాళ్ళు అనుకున్నారేమో, వీళ్ళు 3 ప్లస్ యేసు ప్రభు 4 పోతే మనకన్నా కొద్దిగా ఇన్ఛార్జ్ అవుతాము, ఎన్ని రోజులు పోతే అన్ని రోజులు మంచిది, మన బాధ్యతలు చూసుకుందామని అనుకున్నారేమో. అందుకనే కిందే వాళ్ళు ఉండిపోయారు. కొండ కింద, కొండ మీదకి యేసు ప్రభు వారు వీరిని తీసుకెళ్ళాడు. వాళ్ళకేమో అక్కడ భోజనము, సత్కారాలు, సన్మానాలు ఏం లేదు, ప్రార్థనే, రూపాంతరమే. అది చాలా కష్టతరమైన అనుభవం కూడా వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. చూడండి, ఇక్కడ 4 అంతస్తులు మనకు కనిపిస్తాయి. మొదటి అంతస్తు 9 మంది శిష్యులు కొండ కింద ఉన్నారు. 2వ అంతస్తు యేసు ప్రభుతో పాటు ఉన్న 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. 3వ అంతస్తు మోషే, ఏలియాలు కనిపిస్తుంది. 4వది యేసుక్రీస్తు ప్రభు. దశలుగా కనిపిస్తున్నాయి. దీంట్లో మనం ఎక్కడున్నాం? కొండ మీద ఉన్నామా, కొండ కింద ఉన్నామా? కొండ మీద అనుభవము దైవిక అనుభవం, మౌంటైనీర్స్ అంటారు. బైబిల్లో కొంతమంది కొండ ఎక్కినారు. 5 ప్రశ్నలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. హౌ మెనీ మౌంటైనీర్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్? బైబిల్లో ఎంతమంది కొండెక్కిన వాళ్ళు, మొదటి కొండెక్కిన వాళ్ళు ఎవరు, చివరి కొండెక్కిన వాళ్ళు ఎవరు? 3వ ప్రశ్న, పాత నిబంధనలో కొండెక్కిన వాళ్ళు ఎంతమంది? 4వ ప్రశ్న, కొత్త నిబంధనలో కొండెక్కిన వాళ్ళు ఎంతమంది? 5వ ప్రశ్న, మనకు అలాంటి కొండ అనుభవం ఏమైనా ఉందా? 5వ ప్రశ్నకు మాత్రం నా దగ్గర జవాబు ఉంది, అలాంటిది ఏమీ లేదు అని. కీర్తనలో రాయబడింది కదా, దావీదు దైవ సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. లార్డ్ లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు. ఆశ అంటే
ప్రభు తీసుకెళ్తాడు. నేను ఎక్కలేనులే ప్రభు, ఆత్మీయంగా చాలు, రక్షించినాము, శిలువ ద్వారా ఇక్కడ దాకా తీసుకుని వచ్చినాం, ఇక్కడ ఉన్నాము, ఇంకా పరలోకానికి వెళ్తాం, పరలోకంలో కూడా గేట్ దగ్గర కూర్చుంటే చాలులే, అక్కడ లోపలికి కూడా వద్దులే అని అనుకుంటా ఉంటే అలాగే ఉండిపోతాం. ఈ శిష్యులు అలా కాదు, ముగ్గురు ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు వస్తామన్నారు. మామూలుగా ఈ దినాల్లో విశ్వాసులకు ఉండే ఒక లక్షణము, నేను చూస్తూనే ఉన్నా, మారతారేమో అనుకుంటే మారరు, పైపెచ్చి ఇంకా ఎక్కువైపోయింది. దాదాపు 70 దేశాలు తిరిగినా, రకరకాల మనుషులు చూసినా, ఒక్క మాట ఒక పక్కన వ్యక్తి తింటాడంటే ఒట్టు. తింటాడా? రండి బ్రదర్ భోజనం చేస్తున్నాడు, వస్తారా? నీళ్ళు తాగండి అంటే తాగుతారా? ఎందుకు? చిన్నదే వినరు. ఎట్లా నాట్యం ఆడతారంటే అయ్యో ఎప్పుడు స్క్రీన్ మీద పెట్టి చూపించాలి. ఇవన్నీ లేవు పాత దినాలు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. ఎవరు మీకు ఆస్కార్ అవార్డు ఇయ్యరు. నోబెల్ ప్రైజులు కూడా డిక్లేర్ చేసినారు. ట్రంప్కే రాలేదు, మనకేమొస్తుంది. వద్దు డ్యాన్స్, వద్దు హిపోక్రసీ, వద్దు. వాళ్ళని పిలిచిన మాట, చెప్పిన మాట, మీకంటే పెద్దలు ఉన్నారని గౌరవించండి. ఎందుకంత అగౌరవంగా ఉన్నారు? హెబ్రీలు ఉన్నట్లు హెబ్రీలు అలాగే ఉన్నారు. అందుకని వాళ్ళకి చాలా సీరియస్గా రాసినాడు ఆయన, మీపై నాయకులుగా ఉన్న వారిని గౌరవించండి అని. డబుల్ రివార్డ్ అని వాళ్ళకి. అంటే బ్రదర్ మీరు ఇలాగే చెప్తారు, అందరూ అట్లా ఉండరు కదా అని అంటారు. సరే మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. మేము చెప్పేది మేము చెప్తాం. వినాలనుకుంటే వినొచ్చు, మానేయాలనుకుంటే మానేయచ్చు. ఈ ముగ్గురు శిష్యులు ప్రభు పిలిస్తే మేము రానులే ప్రభు, ఇక్కడే ఉంటామని అనలేదు. వాళ్ళు ప్రభుతో గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. వారు వెళ్ళకుండా ఉంటే ఏమైంటుంది తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు 5 మంది యేసును చూసినారు. 5 మంది అంటే పేతురు, యాకోబు, యోహాను, మోషే, ఏలియా. ఈ 5 మందికి యేసే కనిపించారు. అందుకే 17:8 వారు. ఎవరు వారు? ఈ 5 మంది. 5 మందికి యేసులో ఏమేమి చూస్తూ వచ్చిన, యేసు వారికి నేర్పించే సంగతి ఏంటి, ఒక్కొక్కరి గురించి కొన్ని నిమిషాలు చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. మనకు అనుకూలంగా ఉండటానికి క్రానలాజికల్గా తీసుకుంటా. అంటే బైబిల్లో మొదట మోషేని గురించి చెప్పబడింది కదా, కనుక మోషేని గురించి మాట్లాడతాం. నిర్గమకాండంలో మోషే యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. మోషే నీళ్ళ నుండి బయటకు వచ్చినవాడు అని అర్థము. టేకన్ అవుట్ ఆఫ్ ద వాటర్. రాజు అంతఃపురంలో పెరిగాడు, సిద్ధపరచబడ్డారు. నాకు తెలిసి ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు. రీగల్, ఇంపీరియల్, రాయల్, అరిస్టోక్రాటిక్ ఇవన్నీ ఎవరికైనా ఉంటాయా? అక్కడికే ఉంది మోషేకు. అలాంటి స్థలంలో పెరిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. ప్రభువు ఆయన్ని పిలిచినాడు, మోషే మోషే అని. ఆయన స్పందించినాడు. ఆయనకున్న కారణం చెప్పినాడు. మనకున్న కారణం చెప్పడంలో తప్పేం లేదు, కానీ తిరిగి ఇదే చూపించిన. ఆయన అన్నాడు, ప్రభువా నాకు సరిగ్గా మాట్లాడాక రాదు, మా అన్న బాగా మాట్లాడతాడు, తీసుకెళ్ళు అని. వాళ్ళన్న బాగా మాట్లాడతాడా లేదా అనేది మోషే చెప్పేదాకా దేవుడికి తెలియదా తెలుసా? మరి దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నోరు కాదు ప్రాముఖ్యం, హృదయం. మీరు చాలామంది నోరు ప్రాముఖ్యం అనుకుంటారు కదా, నోరు కాదు, హృదయం. నోరుంటే ఎట్లయినా నెట్టుకొని రావచ్చు అని అనుకుంటారు, అది లోకంలో జరుగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదే. నోరు అహరోనికి బాగుంది, హృదయం మోషే లాంటిది లేదు, గట్టిగా ఉందేమో బహుశా. మోషే హృదయం ఎలాగుంది? వెన్న మాదిరి ఉందేమో. సాత్వికుడు భూమి మీద. ఆయనంతటి వాడు. వాళ్ళ అన్నకు అంత చదువు లేదు, కానీ అంత సాత్వికం కూడా లేదనుకుంటా. కొన్నిసార్లు అలాగే ఉంటుంది.
ఇంత చదివినోనికి ఇంత సాత్వికం ఎట్లా వస్తుంది? రెండు డెడ్లీ మ్యాచ్. ఈ రెండు కలవు. చదువున్నోనికి అందం ఉండదు, అందం ఉన్నోనికి చదువు ఉండదు, ఈ రెండు ఉన్నోనికి భక్తి ఉండదు. ఈ మూడు కలిసి మూడు పేటలు తాడవలే మోషేలా కనిపిస్తున్నాయి. అందానికి అందమే. దివ్య సుందరుడు అని మోషేని గురించి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. రెండవది చదువు, ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రావీణ్యుడు. మూడవది దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. 6 లక్షల కాల్బలంలో ఎవరైనా నమ్మకస్తుడు ఉన్నాడంటే మొదటి పేరు ఆయన పేరు పెట్టాలి. అలాంటివన్నీ దేవుడు పరిసర కొరకు పిలిచినాడు, దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకని ఐగుప్తీయుల వద్దకు పంపించి 430 సంవత్సరాల బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు సిద్ధం చేసినాడు. మోషే వెళ్ళి ఫరో ఎదుట ఇదే కేక వేశాడు, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనేమో. ఇది నాన్న యేసును చూచేవాళ్ళు ఇదే కేక వేస్తారు, లెట్ మై పీపుల్ గో. అందరూ దేవుని ప్రజలే, వాళ్ళందరూ బంధకాల్లో నుండి రావాలా. దీనికి ఒక పేరు పెడదామా? ద మినిస్ట్రీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పరిచర్య. ప్రభువును చూసిన వారు, యేసును ఎరగని వారిని యేసును పరిచయం చేస్తారు. ఈ క్రిస్మస్ దినాలు వస్తున్నాయి. యేసును పరిచయం చేయటానికి ఏమైనా ప్రార్థన ప్రణాళిక ఉందా? ఏం తినాలా, ఏం కట్టుకోవాలి, ఎవరిని పిలవాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఏ కేకలు కొట్టుకోవాలా, ఏ బెలూన్లు కట్టాలి, ఏ డెకరేషన్ చేయాలి, ఇవే ఉన్నాయా? ఏ బంగారం కొనాలా? పైకి 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 బంగారం పోతుంది కనుక మనం కూడా పైకి 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 పోతాము, అదే కొంటే మంచిది అని. ఇవన్నీ భూ సంబంధమైనవి, ఉదయాన్ని విడిచిపెడతాం. అది యేసుక్రీస్తును ఎవరికైతే పరిచయం చేస్తారో వారే మీ ఆనందం, వారే మీ కిరీటాలు, వారే మీ అతిశయం. ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, నాకు చూస్తే కన్నీరు వస్తుంది. దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళి అలాంటి వారి కొరకై బంధకాలు విడిపించు ప్రభు అని ప్రార్థన చేసి మోషేలుంటే ఎంత బాగుండో. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కుటుంబాలు వాళ్ళవే, ఎవరికి వారే. యేసు ప్రభు అంటాడు, నా పని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి వాడు తన సొంత కార్యమునే చూసుకొంచున్నాడు, కానీ ఆయన కార్యం చూసేవాళ్ళు ఒక్కరున్నా ప్రభు మోషేలో వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. 6 లక్షల కాలబలంలో దేవుడికి ఒక్కడే కనిపించింది. అదే రేషియో తీసుకుంటే ఇప్పుడు మన మధ్యలో సరిపోదు. యేసును చూసేవారు యేసును చూడని వారికి యేసును పరిచయం చేస్తారు. మోషే అదే చేశాడు. మినిస్టర్ ఆఫ్ సాల్వేషన్, ఇతరుల రక్షణ కొరకై తన జీవితాన్ని ప్రభుకు అర్పించినాడు. మన సంగతి ఏంటి? రెండవ వ్యక్తి మనకు పరిచయం కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 17 verse 3, 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాటలాడుచుండరు. ఏలియా, మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపం చేస్తుంటే, ఏలియా దైవత్వాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఏలి అంటే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చినవాడు అని అర్థం. ఈయన చాలా పౌరుషం గల ప్రవక్త. ఆయన ప్రభు వారు బహుబలంగా వాడుకున్నాడు. ఆయన ధైర్యశాలి. విచిత్రం ఏంటంటే ఎలాంటి వారికైనా ఆయన ప్రభును పరిచయం చేసేవాడు.
ఆయన ఇంట్రో ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే మన ఇంట్రో చెప్పమంటే ఏం చెప్తాం? నా పేరు పలానా అండి, పలానా దగ్గర పని చేస్తున్నాను, మా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, మా చుట్టుపక్కల ఇట్లా, వాళ్ళు కూడా మాకు తెలుసు, వీళ్ళకి తెలుసు, ఇక్కడికి వచ్చినామని చెప్తాం. బట్ ఈయన ఇంట్రో అంటే ఈయన పరిచయం, ఈయన ఉపోద్ఘాతము సవాలుతో కూడింది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, 1 Kings chapter 17 verse 1. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీడనైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నాను. ఆహాబు రాజు, ఏలియా ప్రవక్త. రాజు దగ్గరికి వచ్చి ఇంట్రో ఎట్లా చెప్పుకోవాలి మరి? ఈయన ఎట్లా చెప్తున్నాడు? నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను. ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవం గల దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. యెహోవా జీవము తోడు అని ఇంకా మిగతా సంగతులు మాట్లాడడం ఆరంభించినాడు. ఆయన చాలా బలమైన ప్రవక్త కనుక దేవుడు ఆయన ద్వారా తన జీవితంలో లేదా బైబిల్లో మొట్టమొదట ఆకాశాన్ని మూసినాడు, మొట్టమొదట ఆకాశాన్ని తెరిచినాడు, మొట్టమొదట చనిపోయిన వారిని లేపింది ఏలియానే, మొట్టమొదట ఆకాశం నుండి అగ్ని కురిపించింది ఏలియానే, మొట్టమొదట దైవ సన్నిధిలో ప్రార్థించటానికి చేతులు చాపి యెహోవా దేవుడా కాదా అనే సవాలు విసిరింది ఈయన. యెహోవా దేవుడైతే ఆయన్నే సేవించండి. అందుకే కర్మేలు పర్వతము అని మనకు పరిచయం. దీనికి ఈయనకో పేరు పెడదామా? మినిస్టర్ ఆఫ్ సెపరేషన్. ప్రత్యేకమైన పరిచర్య గురించి ఈయన మాట్లాడుతూ వచ్చిన ప్రత్యేకత 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 అనేది. అందుకే హౌ లాంగ్ యూ ఆల్ట్ బిట్వీన్ 2 opinions. ఎంతకాలం 2 తలంపులతో మీరుంటారు? యెహోవా దేవుడైతే యెహోవా దగ్గర రండి, బయలుదేవుడైతే మీ ఇష్టం. సవాలు విసిరాడు. ఆ సవాలును ప్రభువు అంగీకరించిన. ఇలాంటి వ్యక్తి ప్రత్యేకమైన జీవితాన్ని మనకు ప్రబోధిస్తున్నాడు. రోజులు గడిచే కొలది మనకి ప్రత్యేకత అంటే ఇష్టం ఉండదు. కలిసిపోవాలంటే ఇష్టం. నీళ్లలో పాలు కలిసిపోయినట్లు కలిసిపోతున్నారు క్రైస్తవ లోకంలో. అలాగని వేరుగా వెళ్ళాలా, హిమాలయాలకు వెళ్ళాలా అని కాదు దీని అర్థం. నీళ్లలో నూనె ఉన్నట్లు ఉండాల. ఇది సాధారణమైన ఉదాహరణ. మీరు ఇంటికి వెళ్ళి కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. దీనికి ఏం ఖర్చు కాదు. నీళ్ళలోకి పాలు వేస్తే పాలు నీళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. విశ్వాసులు అవిశ్వాసులు కలిస్తే అట్లే ఉంటారు. ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులో తెలియదు. అందరూ ఒకే రకంగా ఉంటారు. రెండవది ఏంటంటే నీళ్ళల్లో నూనె ఉన్నట్లు. ఒక సగం గ్లాసులో నీళ్లు తీసుకుని దాని మీద నూనె పోసారు అనుకోండి, అది కలవదు. నూనె పైన ఉంటుంది, నీళ్ళు కింద ఉంటాయి. విశ్వాసులు కూడా అలాగే పైవారిగా ఉండాలి, ఆత్మీయమైన వారిగా ఉండాలి, పరసంబంధమైన వారిగా ఉండాలి. యేసును ఇతరులకు పరిచయం చేసేవారిగా ఉండాలి. ఇది మనకు తెలుసు కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలములపై, జలములు ఈ లోకానికి జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని ఆత్మ పరిశుద్ధ పరచబడిన ప్రజలను జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అలాగుండాలని మనం కోరబడుతున్నాం. కొన్నిసార్లు అలాగున్నా కూడా ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. సెపరేషన్, వేర్ దెర్ ఇస్ సెపరేషన్ దెర్ ఇస్ సప్లికేషన్, వేర్ దెర్ ఇస్ నో సెపరేషన్ దెర్ ఇస్ నో సప్లికేషన్. బికాస్ దెర్ ఇస్ నో సప్లికేషన్ దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్, బికాస్ దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్ దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీ. ఇవన్నీ లైన్, సిరీస్, సైకిల్ చైన్ మాదిరి. రక్షణ, ప్రత్యేకమైన జీవితం, ఇది ఉంది కనుక ప్రార్థన, ప్రార్థన ఉంది కనుక శక్తి, శక్తి ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇతరులకు పరిచయం చేయడానికి అవకాశం. ఈయన ప్రార్థన చేసినాడు.
లిటరల్గా ఏం చేశాడంటే 19వ అధ్యాయం 4వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ప్రభు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు జవాబీడు, కొన్నిసార్లు ఇస్తాడు. మనకి ప్రభుకున్న ఆయాసం ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, మన చేసే ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించాలని మనం కోరుతాం. ప్రభు అంటాడు, నాకు తెలుసు కదా ఏది ఆలకించాలో ఏది ఆలకించకూడదు అని అంటాం. అదే మనకు ప్రభు అంటే కొన్నిసార్లు ఆయాసం కలుగుతుంది. ఆయన అవసరమైంది వినడు, కానీ అనవసరమైంది మాత్రం మస్తుకు సహాయం చేస్తాడని మనం అనుకుంటాం. మన దృష్టిలో అది అనవసరము, ఆయన దృష్టిలో అది అవసరం. ఈయన కూడా ప్రార్థన చేసినాడు. 17వ అధ్యాయం 19వ అధ్యాయానికి ఎంత తేడా వచ్చింది చూడండి. రాజుకు భయపడలేదు కానీ రాణికి భయపడినాడు. అట్లే ఉంటుంది. మగవాళ్ళకి భయపడలేదు కానీ ఆడవాళ్ళకి భయపడినాడు. కొన్నిసార్లు జీవితంలో అలాగే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భయపడిస్తారు. ఎట్లా భయపడిచ్చిందంటే, నీ ప్రాణమే ఉండదని భయపడిచ్చింది. అందుకే ప్రభు, ఇంత బతికి ఎవరి చేతిలో చచ్చేదానికంటే, అందులో అమ్మాయి చేతిలో చచ్చేదానికంటే అదేదో నీ చేతిలో చస్తానులే, నువ్వే తీసుకొని, తప్పేముంది ఇంట్లో ఉందంటారా? ఇంత బతికి అదే సాగు వస్తే ఏమైనా ఇష్టం ఉంటుందా? అందుకని ఇంత బతికి ఆమె చేతులు చావడం ఏంటి, అదేదో నువ్వే తీసుకుంటే మేలు కదా అని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదా? మనమైతే ఏం చెప్తాం? అందరికంటే నేనే బ్రదర్ ఎక్కువ చేసింది, వాళ్ళు తక్కువే చేసింది కాదా? అవునా? బైబిల్లో మొదట చనిపోయిన వారిని లేవనెత్తింది ఈయనే. కానీ ఎంత తగ్గించుకుంటున్నాడు చూడు, మా పితరుల కంటే నాకేం ఎక్కువ లేదు ప్రభు. బైబిల్లో 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసింది ఈయనే. అంతదాకా ఎవరు ముయ్యలేదు. కానీ మనకి ప్రార్థన అంటే తగ్గింపులు ఇలాగ వస్తుందా? నేనే అందరికంటే బాగున్నాను అని. అందుకనే పరిసైన వలె అలాగే ఉండి అలాగే బయటికి వెళ్ళిపోతాం. ఈయన ఎంత తగ్గించుకొని ప్రార్థన చేసినాడు. ప్రభు తగ్గించుకునేదంతా విన్నాడు, ప్రార్థన కూడా విన్నాడు. విచిత్రమేమో తెలుసా, ఈ ప్రార్థన ఈ రోజు దాకా జవాబు రాలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసినాడు ప్రార్థన పాడే ప్రవక్తే, ప్రభు సన్నిధిలో ఉండేవాడే, ఇప్పటిదాకా జవాబు రాలేదు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే మనం ఇంకేమనుకుంటాం? దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో, మానేశాడేమో అని. విడిచిపెట్టలేడు అంటానికి ఇప్పుడు రుజువు కనిపిస్తుంది కదా. బైబిల్లో రాయబడింది, ఏలియా మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. అప్పుడు ఎలీషా కేకలు వేశాడు, నా తండ్రి ఇశ్రాయేలీయులు గుర్రములను రథములను నీవు కాదు. అక్కడ వెళ్ళిపోయాడు, ఇంక లేడేమోలే అనుకుంటే ఇక్కడ కనిపించినాడు. ఎక్కడ? మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఏలియా ఇక్కడ కనిపించినాడు, మహిమలో కనిపించినాడు. అంటే దేవుని యొక్క అనాదికాల సంకల్పాలు ఎంత దొడ్డాయి. కొంతమంది భక్తులు అంటారు, బైబిల్ పండితులు, ప్రకటన గ్రంథంలో 2 వ్యక్తులు సాక్ష్యం ఇవ్వటానికి వస్తారు. దాంట్లో ఏలియా ఒకళ్ళు. ఆయన అప్పుడు హతసాక్షిగా చేయబడతాడు, అలాగే మరణం రుచి చూస్తాడని. సరే, మెట్టుకు అది వేరే అంశము. ఇక్కడ ఆయన ప్రార్థనకి జవాబు రాలేదు, కానీ ఆయన దేవుని మహిమలో కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి అలసిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, జవాబు రాలేదులే అని అనుకున్నప్పుడు ప్రభు కృప చూపించి మన అక్కర కొలది మనకు సహాయం చేస్తాడు. ఆయన ఇలాగ ప్రార్థన చేసినా జవాబు రాలేదు ఇప్పటిదాకా. అంటే దేవుని యొక్క ప్రణాళికలు మనకు తెలియకుండా ఆయన ఏర్పాట్లో ఆయన జరిగిస్తాడు. ఆయన చేసేదంతా నమ్మకమైంది, ఆయన తప్పు చేయడు, పొరపాటు చేయడు. కనుక ఆయన ప్రార్థనకు జవాబు ఈరోజు దాకా రాలేదు. ఆయనకంటే ఎక్కువ ప్రార్థన పర్లా మనం? ఆయనకంటే ఎక్కువ ప్రభుని సేవించినామా? ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే,
మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు జవాబు రాకపోతే నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దండి. ఆయనకి జవాబు వీళ్ళే. యేసు వైపు ఇంకేం చూస్తాము, చూసి చూసి అలసిపోయినాము, సోలిపోయినాము, డసిపోయినాము అనేమో అనుకోవాల్సిన పని లేదు అని. మూడో వ్యక్తి మనకు తెలుసు కదా, పేతురు. 2 Peter chapter 1 verse 18. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా, కనుక ఈ పత్రికలో మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని సైట్ చేస్తున్నాడు ఆయన. ఉండిన వారమై ఉంటిని అని రాయలేదు. మామూలు మనమైతే ఏం రాసింటాం, మిగతా వాళ్ళందరినీ వదిలేసి మనల్ని మాత్రం రాసుకుంటాం. ఎవరన్నా వచ్చి అడిగారనుకో, ఏంటి బ్రదర్ మీరు గురించి రాశారంటే, నా పత్రిక కదా నేను రాసుకున్నాను, వాళ్ళతో నాకేం పని. ఆయన కలుపుకున్నాడు, ఇంక్లూజివ్. చేస్తేమే, ఉంటేమే, మాట్లాడుతమే. మనం అట్లే చేయము. చేస్తేనే, ఉంటేనే, బోధించితేనే, చూస్తేనే, అంతే ఏకవచనమే మంది, బహువచనమేమి ఉండదు. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికే మేము ఆయనతో కూడా ఉంటిమి. ఏది? ఆ పరిశుద్ధ పర్వతం. ఆ పర్వతానికి పేరు పెట్టాడు. మామూలు మన రూపాంతర కొండ అంటాం కదా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. కానీ ఆయన ఏం పేరు పెట్టాడంటే హోలీ మౌంటైన్, పరిశుద్ధ పర్వతం అని ఆయన పేరు పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఏంటి ఆ శబ్దం అంటే పై వచనంలో రాశారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు. చూడండి, పదజాలము, పద సంపద, పద ప్రయోగం, పద నిఘంటువు, పద అభ్యాసం ఎలాగొస్తుందో ఆయనకి. చేపలు పట్టేవాడని ఎవరన్నా అంటారా ఈ మాటలు వినిన తర్వాత, చదివిన తర్వాత? మనకు పొరపాటును కూడా ఎప్పుడు చదువుమన్నా కూడా నోరు తిరగదు, చూసి చదువుమన్నా కూడా. మహాదివ్య మహిమ నుండి రాగా. అసలు మహిమ అంటేనే మనకు అర్థం కాదు. దివ్య ఇదొక విశేషణము, మహా ఇదొక విశేషణము. 2 adjectives, 2 విశేషణాలు కలిపి ప్రభు యొక్క మహిమను ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మహిమ అంటే, కింద 19వ వచనంలో రాశాడు. 2 Peter chapter 1 verse 19. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. దైవవాక్య పరిచర్య గురించి తెలియజేస్తున్నాడు. అందుకే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన ఆయన లేచి నిలబడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణలోనికి వచ్చినట్లు బైబిల్లో వ్రాయబడింది. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది అని అపోస్తల కార్యాల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన వాక్యముగా యేసు ప్రభువుని అక్కడ చూసినట్లు తేటమవుతుంది. ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మాథ్యూ చాప్టర్ 17 verse 4, మత్తయి 17:4. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు, సింగిల్ బెడ్రూమ్ ఒక్కొరికి, మరి వాళ్ళ ముగ్గురికి మాత్రం 3 bedrooms. పేతురు, యాకోబు, యోహాన్, మేము ముగ్గురం షేర్ చేసుకుంటాము, మీకు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కడతాం పర్ణశాల. ఇక్కడే ఉండటం మంచిది అంటే కిందకు వద్దని. మరి 9 మంది కింద ఉన్న వాళ్ళు ఏం కావాలా? ఏమనగా వాళ్ళు పైకి రాలేదు కదా. వాళ్ళ పైకి రాలందుకు ఎంత నష్టం కలిగింది చూడండి. వాళ్ళు ఆకాశము తెరవబడే భాగ్యము కోల్పోయారు. కానీ విచిత్రం ఏంటంటే కింద ప్రార్థన చేస్తుంటారు మన మాదిరి, ఆకాశం తెరవబడినట్లు చేయి ప్రభు అని. అసలు నువ్వు చూడలేదు, నీకెడ తెరుస్తాడు. ఆ ఆకాశంలో నుండి శబ్దం వినబడేది కోల్పోయారు, యేసును చూసేది కోల్పోయారు, అలాగే మోషేని చూసేది కోల్పోయారు, ఏలియాని చూసేది కోల్పోయారు. వాళ్ళ పత్రికల్లో ఇంకా రాయటానికి కూడా ఏం లేదు. అందుకని రూపాంతరాన్ని గురించి వాళ్ళు ఏం మాట్లాడటానికి కూడా లేదు. వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత పేతురు, యాకోబు, యోహాన్లు ఏం చేశారు అక్కడ అని మిగతా 9 మంది శిష్యులు అడిగితే ఏం తిన్నారు, ఏం కథ అంటే రూపాంతరం, యేసు ప్రభు యొక్క మహిమను చూసినాము అని అంటే, వీళ్ళు మహిమనా ఏంటి, అక్కడ ఏమైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలు అవి ఏమైనా జరిగినా, వారు యేసును తప్ప మనం ఎవరిని చూస్తున్నాం?
కిందే చాలనుకుంటున్నాం. ఇక్కడిక్కడ మనుషులు, లోకం, అది ఇది కనిపిస్తే చాలనుకుంటున్నాం. ఈ ప్రాంతాలే చాలని అనుకుంటున్నాం. హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు యేసు యొక్క మహిమను చూసే అవకాశం. దే లాస్ట్ ఇట్. 9 మంది కోల్పోయారు, 3 దాన్ని పొందినారు. ఇప్పుడు పేతురు అంటాడు, మనం ఇక్కడే ఉండటం మంచిది అని. ఆయన మామూలుగా ఎక్కువ మాట్లాడతాడు కదా, మీకు తెలుసు, స్పోక్స్ పర్సన్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినట్లు లేదు. ఇక్కడ యోహాను, యాకోబులు, ఈయన ఇక్కడే ఉంటే మంచిదంటే మరి సిలువ దగ్గరికి ఎవరు వెళ్తారు? సిలువలో ఎవరు చనిపోతారు? సిలువలో చనిపోయిన తర్వాత తిరిగి ఎవరు లేస్తారు? లేచిన తర్వాత తిరిగి 40 రోజుల్లో ఇతరులకు కనిపించేది ఎవరు? ఆరోహణమయ్యేది ఎవరు? పునరుత్థానాన్ని గురించి అపోస్తలులు ప్రకటించేది ఎవరు? మనకు అంత దృష్టి లేదు. ఇక్కడ కనిపించింది బాగుంది, మనకు కూడా అనిపిస్తుంది కదా. మీకు అనిపిస్తుందో లేదో, నాకేమో అనిపిస్తుంది. మంచి ఆంబియన్స్, ఏసీ హాల్ ఉంది, ఇక్కడే ఉంటే మంచిది. మనిషికి ఏమి నైజం అంటే, ఎక్కడుంటే ఎక్కడ అలవాటైతే అక్కడే ఉండాలనిపిస్తాడు. హాస్టల్లో పిల్లలు, స్టూడెంట్స్ ఒక రూమ్లో ఉన్నారు అనుకోండి, పక్కన రూమ్ అన్నీ ఒకటే ఉంటాయి. అన్నిటికీ వాష్రూమ్స్ సేమే, అన్ని ఫెసిలిటీస్ సేమే, కానీ ఆ రూమ్ మారుబుద్ధి కాదు. ఏమంటే అచ్చొచ్చిందే, నచ్చిందే, అంతే. అలాగే వీళ్ళు పైన ఉన్నారు, చాలా బాగుంది, పొల్యూషన్ లేదు, శబ్దాలు లేవు, ప్రశాంతంగా ఉంది, లోకానికి అన్నిటికి దూరంగా ఉన్నాము. మరి పేతురు కిందికి పోతే భార్య వాళ్ళని తీసుకిస్తారేమో. చేపలు పట్టడానికి పోలేదు, ఏం తీసుకురాలేదు, డబ్బులు లేదు, పండగ క్రిస్మస్ దగ్గరికి వస్తుంది, ఏంటి నువ్వు ఊరికి వేసుకోమంటే సంచి తగిలేసుకొని తిరిగితే సరిపోతుందా? ఇవన్నీ ఏమన్నా అంటారేమో, ఇవన్నీ ఎందుకు, ఇక్కడే బాగానే ఉంది అని అనుకున్నాడేమో. అందుకే ఇక్కడే ఉంటే మంచిది. అక్కడ ఉండటానికి కాదు తీసుకెళ్ళింది, అక్కడ చూసింది జీవితంలో అన్వయించుకోవటానికి. మన అనేకసార్లు దేవుని వాక్యం వినేది, ఇక్కడ విన్నది జీవితంలో అన్వయించుకోవటానికి. అలాగూ పేతురు మాట్లాడుతుంటే చూడండి ఎంత చక్కగా రాశాను ఇక్కడ. మత్తయి సువార్త 17:5, మాథ్యూ చాప్టర్ 17:5. అతడు చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకనూ మాట్లాడదు అంటే మన స్టార్ట్ అయితే స్టాప్ కాదు. కొంతమంది ప్రీచర్లు అట్లే ఉంటారు, వాళ్ళకి స్టార్ట్ చేసేది ఒక్కటే తెలుసు, స్టాప్ చేసేది ఏం తెలియదు. వాచ్ ఉంటుంది కదా, వాచ్ ఉంటుంది, మనుషులు ఎదురుకు కూడా సంజ్ఞలు చేస్తుంటారు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. ఆత్మ నడిపింపు అంటారు, ఏమన్నా అంటే దేవుడు నాకు ఇట్లా చెప్పినాడు అంటారు. పేతురు కూడా అలాగే అనుకునేవాడేమో. వేరే వాళ్ళందరికీ ఏంటి బ్రదర్, నాన్ స్టాప్ పైన కొండ మీదకి పోయింది మాట్లాడటానికి కాదు కదా. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, మనం మాట్లాడుతూనే ఉంటాం. అందుకే దేవుడు ఇంటర్ప్రెట్ చేస్తాడు, ఇంటరప్ట్ చేస్తాడు, ఆపుతాడు, జోక్యం చేసుకుంటాడు. రాయబడిన మాట అది, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్మకు. మన మాటలు స్టాప్, పీటర్ స్టాప్, ఆప్. మరి ఏం చేయాలా? ఈయన మాట వినుడి. ఇదొక పాట ఉంది, నాకు తెలిసి మీకు వస్తుందో రాదో తెలియదు. ఈయన మాట వినుడి, మీరు ఈయన మాట వినుడి అని. క్లాసిక్ సాంగ్, సోలో సాంగ్. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినాడు. అంటే ఎవరి మాట వినాలనుకుంటున్నాడు పేతురు? ఎవరి మాట? ఆయన మాట వినాను, నా మాట వినండి, ఇక్కడే ఉంటే మంచిది. అందుకని ఆయనకు పైనుండి వచ్చిన సందేశం ఏంటంటే, యేసు మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఆయన మాట వినటానికి పేతురు ఆ తర్వాత తీర్మానం చేసుకున్నట్లు మనము అపోస్తల కార్యాలు పత్రికల్లో చూస్తాం. అందుకే ఆయన ప్రవచన వాక్యము మహాదివ్య మహిమ నుండి శబ్దము రాగా వింటిమి. విన్నాడు, చూశాడు, అనుభవించినాడు. అపోస్తల కార్యాల్లో క్రీస్తును ప్రకటించినాడు. వేలకు వేలు యేసును ఊరేగించినట్లుగా సహాయం చేస్తూ వచ్చినాడు. ద మినిస్ట్రీ ఆఫ్ స్క్రిప్చర్స్
వాక్య పరిచర్య. ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి వచ్చిన మోషే ద మినిస్టర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పరిచర్య. ఏలియా ద మినిస్టర్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితాన్ని గురించిన పరిచయం. మూడవది పీటర్ ద మినిస్టర్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్య పరిచయం. 4-5 తొందరగా చూసి ముగిస్తాము. 4వ వ్యక్తిని గురించి అంత వివరణ మనకు ఎక్కువ కనిపించదు. 17వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, 2వ వ్యక్తి ఎవరు? యాకోబు. ఈ యాకోబు యొక్క జీవితం అపోస్తల కార్యాలు మనం చూస్తే త్వరగానే ప్రభువు ఆయన పిలుచుకున్నాడు. అందుకే ఆయన కష్టపడినాడు, హింస పొందినాడు, మినిస్టర్ ఆఫ్ సఫరింగ్. కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. మనమేమనుకుంటే వాళ్ళు పాటలు పాడరు, వాక్యం చెప్పరు, బోధించరు, పరిచయం చేయరు, ఏం చేయరు. దే ఆర్ బార్న్ టు సఫర్. వారు శ్రమ పొందటానికి జన్మించినారు. ఉదాహరణకి గెచ్చమనే తోటలో ఎన్నో పుష్పాలు ఉంటాయి. అన్ని పుష్పాలు వాడటానికి ఉండవు. కొన్ని పుష్పాలు ఉంటాయి, అవి ఎవరు వాడరు, అవి కేవలము వాసనకు మాత్రమే. నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు రాత్రిపూట అటు ఇటు యూనివర్సిటీ రూమ్ నుండి ల్యాబ్కి వెళ్ళే వాళ్ళము. అప్పుడు రాత్రి పగలు రాత్రిగా ఉండేది, పగలే రాత్రిగా ఉండేది కూడా. అంటే ఏ సమయంలోనైనా వెళ్ళి రావడము, రూమ్ నుండి ల్యాబ్కి, ల్యాబ్ నుండి. ముఖ్యంగా ఇలాంటి సీజన్లో వర్షం పడిన తర్వాత మాకు తెలియకుండా ఏదో ఆలోచిస్తున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ రాలేదు, ఇది వచ్చింది, ఏది రాలేదు, ఏదో ఆలోచిస్తూ పోతుంటాం కదా, పరధ్యానం అంటమే. అలాగ ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు మన ఆలోచనలన్నీ పట్టేస్తుంది ఒక రకమైన పుష్పం. కొండలోనే ఉంటుంది, కొండ జాతి జాజి మల్లి అంటారు. కొద్దిగా పెద్దగా ఉంటుంది, మల్లె పువ్వు వలె తెల్లగా ఉంటుంది. నేను కొంతమంది మా సీనియర్స్ దగ్గర చెప్తే, సార్ ఏముంది సార్ దాని వాసన, అది దగ్గరికి పోదురే అయ్యా అన్న. ఏం సార్ అంటే పాములు వస్తాయండి దానికి. అంటే దాని మనిషినే కాదు, అది పామును కూడా ఆకర్షిస్తుంది. అంత పరిమళం, ఎంత పరిమళం అంటే మనం ఒకసారి చూసిన తర్వాత దాటిపోబుద్ది కాదు. ఆకు పెద్ద ఆ చెట్టుకి పెద్ద ఆకులేముండవు, అలంకరణ ఏమి కనిపించదు, దానికి నీడ ఏముండదు, విత్తనాలు ఏం కనిపించవు. అంటే ఓన్లీ పరిమళం మాత్రమే వ్యాపింపచేస్తుంది, ఫ్రాగ్రెన్స్. అలాగే క్రీస్తు బిడ్డలు చీకట్లో వారికి ఏ అతిశయించడానికి హేతు లేకపోయినా క్రీస్తు పరిమళ వాసన వ్యాపించేవారు ఉండాలి. వాళ్ళే సఫరింగ్ బిలీవర్స్, శ్రమ పొందేవాళ్ళు. వాళ్ళకు కొన్నిసార్లు కష్టంలో అనుకుంటారు, వై మీ, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే రోగం, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నాకే ఈ వేదన, ఎందుకు నేనే ఫెయిల్ అయ్యాను, ఎందుకు నాకే జాబ్ రాలేదు, డిఎస్సి రాలేదు, గ్రూప్స్ రాలేదు, ఏమి రాలేదు, ఎంతకాలం ప్రయత్నం చేస్తున్నా ఏమి రాలేదు అని అంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 5వది ఆఖరి వ్యక్తి, 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యోహానును వెంటబెట్టుకొని, యోహాను మినిస్టర్ ఆఫ్ సాక్రిఫైస్, ఆయన త్యాగపూరితమైన పరిచర్య. ఒక సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి ప్రేమ స్వరూపిగా పరిచయం చేశాడు. 1 యోహాను 4:8 చూస్తే గాడ్ ఈజ్ లవ్. లోకం దాన్ని తీసుకొని ట్విస్ట్ చేసి రీఫ్రెష్ చేసి ఏం చేస్తుందంటే లవ్ ఈజ్ గాడ్. దట్స్ ఇన్ కరెక్ట్, అది అటు కుదరదు. గాడ్ ఈజ్ లవ్ ఈజ్ రైట్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమే దేవుడు కాదు. దేవుని లక్షణాల్లో అనంతం ఉన్నాయి, దాంట్లో ఒకటి ప్రేమ. ప్రేమ ఒక్కటే దేవుడు ఎట్లయితాడు? ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎక్కడి నుండి, ఒక ఏళ్ళు తీసుకుంటే ఈ ఏళ్ళంతా నువ్వు ఎట్లయితావు? ఒక కాలేళ్ళు తీసుకుంటే ఎట్లయితావు? గోరు తీసుకుంటే ఎట్లయితావు నువ్వు? కంప్లీట్ 2 కాళ్ళు, 2 చేతులు, తల, ఇవన్నీ దేహం అంతుంటే పలానా బ్రదర్, పలానా సిస్టర్ అంటాం. ఏ కంప్లీట్ పర్సన్. అలాగే దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువులో
ప్రేమ అనేది ఒక సుగుణం. అలాంటి సుగుణాల సంపన్న రాసి యేసుప్రభుల వారు. ఇంకా యేసుప్రభు యొక్క ప్రేమను అంగీకరించకుండా ఉంటే, యేసును మేము మీకు పరిచయం చేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు, ప్రేమ స్వరూపి, మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయనలో పాపం లేదు, పాపం ఎరగడు, పాపం చేయలేదు. పాపుల స్నేహితుడు, పాపులను ప్రేమించినాడు, పాపని క్షమించడానికి భూమి మీదకి వచ్చినాడు. శిలువ మీదకి వెళ్ళాడు, పాపముగా చేయబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటము, ఆయన ముఖం మీద ఉమ్మి, దేహమంతా కూడా దెబ్బలు, ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని కుడి పార్శ్వమున ఆసనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసునందు విశ్వాసం ఉంచిన వారమైన మనము యేసు వైపు చూచుచు మత్తయి సువార్త 17:8 "There saw no man save Jesus only." వారు యేసు తప్ప ఎవరిను వారికి కనపడలేదు. వారు 5 మంది ఉన్నారని చూసినాం. దాంట్లో మొదటిది ఎవరు? మోజెస్, ద మినిస్టర్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఎలైజా, ఏలియా, మినిస్టర్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన పరిచర్య. మూడవది పీటర్, ద మినిస్టర్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్య పరిచర్య. నాలుగవది యాకోబు, మినిస్టర్ ఆఫ్ సఫరింగ్, శ్రమల పరిచర్య. ఐదవది ఆఖరిది యోహాను, ద మినిస్టర్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగము చేసే సమర్పించుకునే పరిచర్య. అలాంటి వాళ్ళు యేసు వైపు చూచినారు, యేసు రూపంలోనికి మార్చబడ్డారు, యేసు కొరకు జీవించినారు, యేసు వలే ఇతరులకు మాదిరికరంగా జీవించడానికి ఇష్టపడ్డారు. మన సంగతి ఏంటి? యేసు వైపు చూచుచు మోషే వలెనా, ఏలియా వలెనా, పేతురు వలెనా, యాకోబు వలెనా, యోహాను వలెనా? ప్రభువారు అలాంటి భక్తుల్లో ఎలాగైతే ఆయన వైపు చూసినారో మనం ఆయన వైపు చూసి సాగిపోనట్లు మనకు సహాయం చేయండి గాక.